హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. మనకొచ్చేసి అనపకాయలు డిసెంబర్, జనవరి నెలల్లోనే ఎక్కువగా అనపకాయలు దొరుకుతాయి. మిగతా రోజుల్లో అంత ఎక్కువగా దొరకవండి. మనమొచ్చేసి ఈ గింజల్లోంచి పప్పుని తీసి మనం ఈ విధంగా స్టాక్ పెట్టుకున్నామంటే ఇయర్ మొత్తం గాని చేసుకొని తినొచ్చండి. ఫ్రిడ్జ్‌తో పని లేకుండా ఈ పప్పునొచ్చేసి మనం స్టాక్ పెట్టుకోవచ్చండి. ఈ పితికి పప్పులో కానీ ఎలాంటి పప్పుని మనం ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చనేది నేనిప్పుడు ఈ వీడియోలో చెప్తానండి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి. బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా చానా పప్పుని స్టాక్ పెట్టుకోవాలంటే ఒకేసారి అనపకాయలని చానా తెచ్చుకోవాల్సిన పని లేదండి. మనం అప్పుడప్పుడు తెచ్చుకున్న అనపకాయల్లోంచినే కొంచెం పప్పుని సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. నేనొచ్చేసి ఒక 2, 3 కేజీలన్నీ అనపకాయలను తెప్పించుకున్నానండి. ఈ అనపకాయల్లోంచి మనము నేతగా ఉన్న కాయల్ని, ముదురుకాయల్ని సెపరేట్ చేసుకున్నా సరే, లేదా అలాగే గాని ఒలుచుకునేటప్పుడు గింజలనొచ్చేసి సెపరేట్ చేసుకున్నా సరిపోతుందండి. నేనొచ్చేసి కొన్ని కాయల్ని నేతగా ఉన్న కాయలనంతా గాని ఈ విధంగా సెపరేట్ చేసుకున్నాను. ముదురుకాయలు ఇవ్వండి. వీటిలోంచి గాని కొంచెం నేత గింజలుంటాయి. మనము ఒలిచేటప్పుడే మధ్యలో సెపరేట్ చేసుకోవచ్చనమాట. ఇలా ముదురుగా ఉన్న గింజలను మాత్రమే మనం పితికి పప్పు స్టాక్ పెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలండి. ఇలా బాగా ముదిరిన గింజలైతే పితికి పప్పు చేసి ఎక్కువ రోజులు పెట్టుకోవడం కోసం ఉపయోగించుకోవాలి. ఇలా నేతగా ఉన్నవైతే మనం అప్పటికప్పుడు పప్పు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా గింజలనొచ్చేసి పులుసు చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చనమాట. మనమొచ్చేసి ఈ విధంగా పితిపప్పు చేసుకోవడం కోసము ఒలిచేటప్పుడే ఈ విధంగా గిన్నెలోకి నీళ్ళు పోసుకొని గింజలన్నీ గాని ఒలిచేసామంటే తొందరగా నానిపోతాయి. పితికి పప్పు కానీ తొందరగా పితికేయొచ్చనమాట. ఒక 2, 3 గంటల సేపు ఈ గింజల్ని నానబెట్టుకునేసామంటే మనం తర్వాత వచ్చేసి పితుక్కోవచ్చని. నేను ముదురుకాయల్లో గాని ఒలిచేటప్పుడు నేతగా ఉన్న గింజల్ని ఈ విధంగా సెపరేట్ చేసుకున్నానండి. చూడండి ఎన్ని గింజలయినాయో. ఈ గింజలనొచ్చేసి మనము పులుసు పెట్టుకోవచ్చు. లేదా మనం పితికి పప్పు చేసి గాని పప్పు చేసుకోవచ్చండి అప్పటికప్పుడు. స్టాక్ పెట్టుకోవడం కోసం ఈ పప్పయితే అంత బాగా ఉండదండి. అంటే రుచి అని కాదు. రుచి బానే ఉంటుంది. కాకపోతే మనం పప్పు చేసామంటే అందులో పప్పు అనేది ఉండదు. బాగా నున్నగా అయిపోతుంది. అందుకోసమనేసి అలాంటి పప్పుని మనం స్టాక్ పెట్టుకోలేమనమాట. ఇలా ముదిరిన గింజలనైతే మనం పితికి పప్పు చేసి ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోవచ్చనమాట. ఒక 2 గంటల తర్వాత పితికి పప్పు బాగా నానిందండి. ఇప్పుడొచ్చేసి మనము పితికేటప్పుడే ఇలా తెల్లగా ఉన్న పప్పుని సెపరేట్‌గా ఒక ప్లేట్‌లోకి, ఇలా లేతగా పచ్చగా ఉన్న పప్పునొచ్చేసి ఒక ప్లేట్‌లోకి ఏసుకోవాలి. అంటే ఎక్కువ రోజులు పెడితే ఉండదా అని కాదు, ఉంటుంది. కాకపోతే కూర చేశామంటే చాలా నున్నగా అయిపోతుందండి. నాకొచ్చేసి మొత్తం పప్పంతా పితికేసిన తర్వాత పచ్చగా ఉన్న పప్పు ఈ ప్లేట్‌లో ఉన్నది. ఇదొచ్చేసి మనం అప్పటికప్పుడు పప్పు చేసుకోవడం కోసం. ఈ పప్పొచ్చేసి ఈ తెల్లగా ఉన్న పప్పొచ్చేసి ఇది స్టాక్ పెట్టుకోవడం కోసం అనమాట. చానా పప్పు కావాలి స్టాక్ పెట్టుకోవడం కోసం అంటే ఒకేసారి తెచ్చుకోనవసరం లేదండి. మనం అప్పుడప్పుడు తెచ్చినప్పుడు ఈ విధంగా సెపరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తెల్లగా ఉన్న పప్పునొచ్చేసి మనము గాలి బాగా తోలే చోట ఈ విధంగా ఒక క్లాత్ వేసుకొని, ఆ క్లాత్ పైన పప్పునంతా గాని ఈ విధంగా పలచగా నెరుపుకొని ఆరబెట్టుకోవాలండి. ఈ పితుకు పప్పునొచ్చేసి ఎండబెట్టినామంటే మనకి తొందరగా కూరలో నున్నగా అయిపోతుందండి. అందుకోసమనేసి బాగా గాలి తోలే చోట, ఎండ లేకున్నా గాలి తోలే చోట పెట్టుకున్నామంటే ఒక 4, 5 రోజులు ఇలా పెట్టినామంటే పప్పు అనేది బాగా డ్రై అయిపోతుంది. తర్వాత మనము స్టాక్ పెట్టుకోవచ్చనమాట. ఇందులో కొంచెం పప్పుకొచ్చేసి ఈ విధంగా నల్లగా మచ్చలాగా ఉంటుందండి. ఆ పప్పునొచ్చేసి సెపరేట్ చేసుకొనేయాలి. ఈ విధంగా సెపరేట్ చేసుకునేసి ఆ పప్పు పైన ఉన్నదంతా గాని ఈ విధంగా తీసేస్తేనేనండి కూర చేసినప్పుడు బాగుంటుంది. లేదంటే మనం కూర చేసామంటే ఈ నల్లదంతా గాని కూరలో అలాగే ఉంటుంది. అలా ఉన్న పప్పునంతా గాని ఈ విధంగా మనం సెపరేట్ చేసేసామంటే కూర చేసుకోవడానికి కూరలా గాని పప్పు చూడడానికి బావుంటుందండి. ఒక 5, 6 రోజులు ఆరబెట్టుకున్నామంటే చాలండి. పప్పు గాని బాగా డ్రై అయితుంది. పప్పు అంతా గాని బాగా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు చూపిస్తాను ఆ పప్పు ఎలా ఉందనేది. చూడండి. ఈ విధంగా క్లాత్ పైన వేసిన పప్పుని అప్పుడప్పుడు చేత్తో నెరుపుతూ ఉండాలండి. అలా నెరిపినామంటే తొందరగా ఆరుతుందండి. నాకొచ్చేసి ఒక 5, 6 రోజుల తర్వాత నేను ఈ పప్పుని సెపరేట్ చేస్తున్నాననమాట. చూడండి బాగా డ్రై అయిపోయినాయి. ఒకేసారి తెచ్చి మనం ఇలా పప్పుని స్టాక్ పెట్టుకోవడానికి చేసుకోవాలని అవసరం లేదండి. అప్పుడప్పుడు తెచ్చినప్పుడు కొంచెం పప్పుని సెపరేట్ చేసుకొని ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది. నాకు మొత్తం పప్పంతా గాని ఒక హాఫ్ కేజీకి పైనే ఉందండి. ఈ తెల్లగా ఉన్న పప్పుని మనము ఎందుకు ఎండబెట్టుకోవాలంటే, మనం పితికి పప్పు చేసినా గాని పప్పులో గాని ఈ విధంగా పప్పు అలాగే ఉంటుందండి. ఈ పచ్చగా ఉన్న పప్పుని మనము ఆరబెట్టినామంటే చానా సన్నగా అయిపోతుందది. అది నేత పప్పు కాబట్టి చానా సన్నగా అయిపోతుంది. మనం పితికి పప్పు చేసినామంటే పప్పులో గాని నున్నగా అయిపోతుంది. అసలు పప్పు ఉందా లేదా అన్నట్టు అనిపిచ్చేస్తుంది. ఇలా ముదిరిన పప్పును మాత్రమే మనం స్టాక్ పెట్టుకోవడానికి ఆరబెట్టుకోవాలనమాట. ఈ పితికి పప్పుని నైటు మనం నానబెట్టేసామంటే ఉదయానికల్లా పితికి పప్పు బాగా నానిపోతుందండి. ఆ పప్పుతో వచ్చేసి కూర చేసుకోవచ్చు. లేదా పితికి పప్పు రైస్ చేసుకోవచ్చు. లేదంటే మిక్చర్ లాగా కూడా చేసుకోవచ్చనమాట. ఏదైనా చేసుకోవచ్చు. చాలా బావుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ పితికి పప్పు ప్రాసెస్ అంతా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.